హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చాలామంది రైతులు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరహాలో రైతు రుణమాఫీ చేయాలని అయితే ఆలోచిస్తోంది. అధిక ఆదాయ వర్గాలను రైతు రుణమాఫీ నుంచి మినహాయిస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై సర్కారు సమాలోచనలు అయితే చేస్తోంది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ పథకంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్నులు చెల్లించే వారిని మినహాయించింది. అదే తీరుగా రైతు రుణమాఫీ పథకం అమలుకు నిబంధనలు వర్తింపజేసే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర రైతులందరికీ రైతు రుణమాఫీ చేయాలన్న దృఢ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు రైతు రుణమాఫీ అమలుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖలకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వ అధికారులు తమ కార్యాచరణను వేగవంతం చేశారు. మరోవైపు రైతు రుణమాఫీ చెల్లించేందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం సమావేశపరచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రైతు రుణమాఫీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలను ఈ సమావేశంలో అయితే చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం నాటికి పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారులు సీఎంకు అందజేయనున్నారు. రైతు రుణమాఫీకి ఏ మేరకు నిధులు అవసరం, వాటిని సమీకరించే మార్గాలేంటి అనే దిశగా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికోసం దాదాపు 30,000 కోట్లు వరకు అవసరమవుతుందని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చన్న అంచనాలకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీకి 19,000 కోట్లు గతంలో ప్రకటించింది. ఇవి కాకుండా అదనంగా మరో 10,000 కోట్ల వరకు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత మొత్తంలో నిధుల సేకరణ ఇబ్బందికరమైన అంశమే కాబట్టి రైతుల రుణాలన్నిటినీ ప్రభుత్వం అప్పుగా మార్చుకొని రైతులకు క్లియరెన్స్ ఇచ్చే అంశంపై కూడా బ్యాంకులతో చర్చించాలన్న యోచనలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. దీనికి బ్యాంకులు సమ్మతిస్తే సీఎం అధికారులు సంబంధించి సమాచారాన్ని చేరవేసే అవకాశం అయితే ఉంది. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రైతు రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేసేందుకు ఎన్ని నిధులు అవసరం, దానికి తగ్గట్లుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులన్నిటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అసలైన అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధి విధానాలు ఎలా ఉండాలనే కసరత్తు అయితే మొదలుపెట్టింది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు అవసరమైన ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాటి ప్రయోజనాలు, అనుసరిస్తున్న విధి విధానాలు, నిర్దేశించిన అర్హతలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ ప్రతి ఏడాది ₹6,000 ఆర్థిక సాయంగా అందిస్తోంది. దీంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ మేయర్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ చెల్లించే వారిని ఈ పథకం నుంచి మినహాయించింది. అదే తరహాలో ఇప్పుడు రైతు రుణమాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా, వీటితో అసలైన రైతులకు మేలు జరుగుతుందా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో ఈ ఆగస్టు 15 వరకు అయితే రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం దృఢంగా ఉందని అయితే. సో ఇదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.